అరుణాచల శివ. ప్రస్తుతం అయితే మనం అరుణాచల గిరి పైన గుహై నమ శివాయ అనే మహాసిద్ధుడు స్నానాలు చేసిన ప్రదేశం అన్నమాట. ఇది భగవాన్ రమణులు కూడా ఇక్కడ స్నానాలు చేసినట్టు కొన్ని పుస్తకాలు కూడా చెబుతున్నాయి. అలాంటి ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ మీకు కనబడే ఈ రాయి ఏదైతే ఉందో అచ్చము అది ఎండిపోయిన తర్వాత కేదార శివలింగం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో డెప్త్ అయితే చాలా లోపలికి ఉంటుంది. సో ఇక్కడ మనం పుణ్యస్నానాలు చేద్దాం. అరుణాచల శివ. చాలా చల్లగా ఉందన్నమాట. కొండ మీద నుంచి వచ్చే నీళ్ళు కదా, చాలా చల్లగా ఉంది. అసలు టేస్ట్కి అయితే నెక్స్ట్ లెవెల్. ఈ ప్రదేశము చాలా మంది తెలియదు అనమాట. గిరి పైన ఉంటుంది. మనకి ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం ఉంది సార్. దాని వెనకాల ఈ పాండ్ వస్తుంది అనమాట. ఇది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే నిండుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఉపాలయం కూడా ఉందన్నమాట. ఈ ఆలయం ఏంటంటే గుహై నమ శివాయ అని సిద్ధుడు అనమాట. ఆయన సిద్ధత్వం గురించి మీకు ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పుకున్నాను. జస్ట్ ఆయన యొక్క శిష్యుడు గురు నమ శివాయ. ఆయన యొక్క శిష్యుడిని జస్ట్ బొటన వెళ్తా టచ్ చేస్తేనే ఆయన గొప్ప సిద్ధుడు అయిపోయాడు అనమాట. ఎంత గొప్ప సిద్ధుడు అంటే చనిపోయిన వాళ్ళని కూడా అలా తట్టారంటే లేచేస్తారన్నమాట. అంత గొప్ప సిద్ధత్వాన్ని ఆయన యొక్క శిష్యుడే సంపాదించాడు గురు నమ శివాయ. ఆయన యొక్క జీవ సమాధి మనకి ఆకాశలింగమైనటువంటి చిదంబరంలో ఉంటుందన్నమాట. ఆలయానికి చాలా దగ్గరలో ఉంటుంది. ఆయన యొక్క గురువు అయినటువంటి గుహై నమ శివాయ స్నానం చేసిన ప్రదేశం అన్నమాట ఇది. అయితే ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా గొప్పగా ఉంటాయి. మెడిటేషన్కి ఇదంతా కూడా చాలా అనువైన ప్రదేశం అన్నమాట. మన వర్షాల వల్ల ఇప్పటికీ సెలయేర్లు గిరిపైన పారుతూనే ఉన్నాయి. ఇప్పుడన్నా మీరు కొంచెం ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రదేశానికి రావచ్చు. ఓన్లీ సాధువులు వాళ్ళు మాత్రం ఇక్కడ స్నానం చేయడానికి, గిరిపైన సాధన చేసే సాధకులు మాత్రం ఇక్కడ స్నానం చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట. చాలామందికి రూటు డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది అసలు పట్టుకోలేరు. ఇక్కడ నుంచి మీకు ముందు కనబడితే అది ఉచ్చిమలై నారాయణ స్వామి ఆశ్రమం అన్నమాట. సో చాలామంది అక్కడ మెడిటేషన్ కూడా చేసుకుని వెళ్తుంటారు. అది మనకి ఈ విరూపాక్ష గుహ ముందే ఉంటుంది. విరూపాక్ష గుహ నుంచి కొంచెం వెనక్కి వస్తే ఈ పాండ్ వస్తుంది అనమాట. ఇది కొంచెం పట్టుకోవడం కష్టము. అలాగే మనకి దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఈ గుహై నమ శివాయ ఉంది ఆలయం ఉంది చూసారు. మొన్న వర్షాలకి గోడ కూడా పడిపోయింది అనమాట. ఆ టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఒక 100 to 200 మీటర్స్ బ్యాక్లో ఉంటుంది అనమాట ఈ బౌండ్. చాలా అద్భుతంగా ఉంటుంది. లోతు అయితే ఒక మనిషి లోతు వస్తుంది. సో మీరు ఈత వచ్చిన వాళ్ళు మాత్రం దిగండి. ఇక్కడ వాటర్ స్టోర్ అవడం వల్ల ఏంటంటే కిందంతా కూడా మట్టి దాన్ని ఏమంటారు ఊబిలాగా తయారైందనమాట. అడుగు పెడుతుంటే లోపల లాగేస్తుంది. సో మ్యాక్సిమం బాగా ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే దిగడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలాంటి గిరిపైన మనం స్నానం చేసే ఈ ప్రకృతిలో మనం స్నానం చేసే అనుభూతి అన్నది చాలా గొప్పగా ఉంటుంది. సాధువులందరూ కూడా ఇక్కడే స్నానాలు చేస్తూ ఉంటారు, మీరు చూడొచ్చు. సో రేపు కానీ ఎల్లుండి కానీ గిరిపైకి వెళ్ళే వీడియో ఒకటి చేస్తానన్నమాట. సో ఇక్కడైతే మొత్తం స్ట్రిక్ట్గా ఉంది, ఎవరిని రానివ్వట్లేదు. మొత్తం ఒక 4 చెక్ పాయింట్లు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అయితే అంతకుముందు రోజుల్లో రోజుకి 3 రోజులు, ఫస్ట్ 3 రోజులు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నా కూడా తర్వాత రోజులన్నీ కూడా ఫ్రీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని రోజులని స్ట్రిక్ట్ చేశారు ఈ మొన్న పడిన ఈ వరదల వల్ల. దీనికి పైన గవర్నమెంట్ కూడా చిన్న కారణం కావచ్చు. ఎందుకంటే పైన నుంచి వీడియోస్ కూడా ఏం రాలేదు లాస్ట్ టైం వచ్చినట్టు. అందరూ కూడా లాస్ట్ టైం వీడియోసే పెడుతూ ఉన్నారు, మీరు గమనించవచ్చు. సో మ్యాక్సిమం రేపు వెళ్ళగానే ప్రయత్నం చేస్తాము. ఈరోజు వెళ్ళడానికి ప్రయత్నం చేశాం కానీ పోలీసులు ఉన్నారన్నమాట. వాళ్ళైతే అసలు సొసైటీ మీద వెళ్ళనివ్వట్లేదు. సో లోకల్ వాళ్ళని కూడా వెళ్ళనివ్వట్లేదు.
సో వాళ్ళు ఇచ్చిన ఒక ఐడియా ప్రకారం ఏంటంటే కొన్ని రూట్స్ ఉన్నాయన్నమాట. దాని ద్వారా వెళ్ళి మేము రేపు జ్యోతి దగ్గరికి వెళ్ళి ఆ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో కూడా మీకు ఇక్కడ జ్యోతి అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను అనమాట. లేకపోతే చాలామంది ఆ వీడియోని పట్టుకొని కూడా రెఫరెన్స్గా తీసుకొచ్చేసి వస్తూ ఉంటారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు. కొంచెం ప్రసాదం తెచ్చామన్నమాట. గిరిపైన కుక్క ఒకటి ఉంది, దానికి కూడా పెడుతూ మన దగ్గరే ఉందన్నమాట. ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో కూర్చొని మెడిటేషన్ చేయడం అన్నది అది నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్ తీసుకెళ్తుంది. అసలు మనకు ఈ ధ్యానం గురించి ఏం ఐడియా లేకపోయినా కూడా జస్ట్ అలా కళ్ళు మూసుకుంటూ ఉంటే నిజంగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అది ఈ ప్రదేశాల యొక్క గొప్పతనము. సో ఎప్పుడన్నా అరుణాచలంకి వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ మరియు ఆలయము దర్శనం చేసుకొని గిరిపైన ఇలాంటి ప్రదేశాల్లోకి వచ్చి కాసేపు కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నించండి. మీరేమి ప్రయత్నపూర్వకంగా జస్ట్ కళ్ళు మూసుకోండి. ఆ వచ్చే ఫీలింగ్ని మీరు తీసుకున్నారంటే అది నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్లోకి వెళ్తుంది. ఇది లాస్ట్ టైము ఇక్కడంతా కూడా ఏంటేది సీతాఫలం విత్తనాలు విసిరేసామన్నమాట. సీతాఫలం మొక్కలు వచ్చున్నాయి. చాలా ఆనందమైనటువంటి విషయం. ఇంకా నేరేడు పళ్ళు ఇవన్నీ కూడా తెచ్చున్నారు. సో ఆ విత్తనాలు కూడా వేయాలన్నమాట. ఈ ప్రదేశాలు ఈ సెలయేర్ల యొక్క సౌండ్లు ఇవన్నీ వింటూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. సో మన నిజమైన జీవం యొక్క ఈ జీవి యొక్క ఆనందం ఎక్కడ ఉందంటే దాంట్లో పరవశించడంలోనే ఉందన్నమాట. ఈ రెస్టారెంట్లు, పబ్బులు, ఈ ట్రావెలింగ్ వీటన్నిటిలో లేని ప్రశాంతత మనం ఎక్కడున్నామో అక్కడే కళ్ళు మూసుకొని తీసుకోవడంలోనే మనకు ఆ ప్రశాంతత అయితే వస్తుంది. సో అది అరుణాచల క్షేత్రంలో అరుణాచల గిరి పైన అది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ స్నానం చేసి ప్రయత్నపూర్వకంగా తెలిసినా తెలియకపోయినా కూడా వచ్చి కాసేపు కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నం చేయండి. వచ్చే ఫీలింగ్ని మీరు తీసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ప్రదేశం యొక్క గొప్పతనం ఏంటి అన్నది. సెల్ఫీ అడుగుతుంది. ఇది దగ్గరకు వచ్చి ఫోన్ ఎటు పక్క తిప్పుతుంటే అటు వచ్చి తిరుగుతూ ఉందన్నమాట. గిరిపైన ఉన్న కుక్కలు కూడా నిజంగా అవి ఏదో అదృష్టాన్ని చేసుకుంటాయి. ఈ విషయాన్ని గమనించారనమాట భగవాన్ రమణ మహర్షులు. అందుకనే కనీసం అక్కడ ఉన్నటువంటి కోతికి, కాకికి మరియు చీమలకు కూడా సమాధులు ఉంటాయన్నమాట రమణాశ్రమంలో. సో అరుణాచల గిరిపైన ఉన్నటువంటి ఏ జీవి కూడా ఏ మహాత్మునికి తక్కువ కదనమాట. ఇప్పుడు దీనికి మనం ఒక తిండిని పెట్టామంటే ఒక మహాత్మునికి మనం భోజనం పెట్టినట్టే. అందుకు మీకు తోచినంతలో అరుణాచలానికి వచ్చేటప్పుడు ఏదైనా కూడా ఇంట్లో కొన్ని ఆహార పదార్థాలు చేసి తీసుకురండి. ఇక్కడ ఉన్నటువంటి సాధువులకు కానీ ఉన్నటువంటి పశుపక్షాలకు కానీ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అరుణాచల భూమిలో ఉన్నటువంటి ఏ జీవి కూడా శివాజ్ఞ లేకుండా ఉండదన్నమాట. శివాజ్ఞ జరిగిందంటే వాడు మహాత్ముడితోనే సమానం. సో ఇక్కడికి వచ్చి మీరు కనీసం ఒక చీమకు పెడుతున్నా కూడా ఆ జీవి యొక్క లెవెల్ వేరన్నమాట. ఉపాధి వేరే ఉపాధిలో ఉందేమో కానీ దాని యొక్క లెవెల్ వేరుగా ఉంటుంది. సో అది చాలా గొప్ప అదృష్టాన్ని చేసుకుని ఉంటాయి అన్నమాట. అరుణాచల గిరిపైన సంచరిస్తూ ఉన్నాయంటే అవి ఏం చేస్తాయంటే ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఇలాంటి పుణ్య ప్రదేశాల్లో ఉండడం వల్ల కొన్ని కోట్ల జన్మలు స్కిప్ చేసుకుని జంప్ అయిపోతాయి. అంటే లైక్ ఇప్పుడు కుక్క జీవిలో ఉంది, ఇప్పుడు ఆ జీవి కుక్కలో ఉన్నాడు అనుకోండి, ఇంకా ఒక 1,00,000 జన్మలు అలాంటి కుక్క, పాము, పంది ఇలాంటి జన్మలన్నీ ఎత్తుకొని 1,00,000 జన్మల తర్వాత వచ్చే జన్మ ఇక్కడ ఉండడం వల్ల ఈ 1,00,000 జన్మలను స్కిప్ చేసుకొని నెక్స్ట్ జన్మ ఏదో ఉందో దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు చేసుకోలేని, మనం చేసుకోలేనటువంటి అదృష్టాన్ని అవన్నీ చేసుకున్నాయి కాబట్టి అరుణాచల గిరిపైన ఉన్నటువంటి అన్నీ కూడా ఒక దివ్య పురుషులతోనే సమానం అన్నమాట. సో మీరు అట్లాంటి వాటిలో ఎటువంటి డౌట్ లేదు. ఉన్నటువంటి కోతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాములు అన్నీ కూడా కీటకాలతో సహా. సో అరుణాచల గిరిపైన ఉందంటే స్వామి వారి ఒడిలో తిరుగుతున్న జీవులు అన్నమాట ఇవన్నీ కూడా. సో మీరు ఎప్పుడన్నా అరుణాచలం వచ్చినప్పుడు వాటికి కూడా ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నాలు చేయండి. మీకు వీలైనంతలో అరుణాచలం వచ్చినప్పుడు అరుణాచల గిరి మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా వరకు అగ్లీగా అక్కడక్కడ డస్ట్ పడేసి ఉంటారు కదా. సో అవంతా కూడా క్లీన్ చేయడానికి ప్రయత్నించండి. సో మనకి నాయనాళ్ళ చరిత్రలు ఉన్నాయన్నమాట. ఆలయాన్ని శుభ్రం చేసి
శివైక్యాన్ని పొందినటువంటి కొంతమంది నాయనాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో కూడా నేను చెప్తాను. సో ఒక ధామానికి, ఒక క్షేత్రానికి వచ్చి అక్కడ చేయు పని ఏదైనా కూడా అది నెక్స్ట్ లెవెల్ ఫలితాన్ని తీసుకుని వస్తుంది. అలాగే చేయు పాపం ఏదైనా కూడా దానికి రెట్టింపుగా అంత పాపాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది అనమాట. సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడన్నా మీకు కొంచెం అటు ఇటుగా డస్ట్ అదంతా చెత్తగానే పడేసి ఉంటే మర్యాద తీసి డస్ట్బిన్లో వేయడమా, లేకపోతే ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు మనం ఎలాగ పండ్లు ఇవన్నీ తినేసిన తర్వాత విత్తనాలు ఎలాగ మిగిలిపోయి ఉంటాయి, ఆ విత్తనాలు తీసుకొచ్చి అరుణాచల గిరిపైన చల్లడమా, లేకపోతే ఈ పూల మొక్కలు తీసుకొచ్చి అరుణాచల గిరిపైన నాటడమా, ఇవన్నీ కూడా దివ్య కార్యాలన్నమాట. మనం లైఫ్ టైం సెటిల్మెంట్ అంటారు చూసారా, కొడితే జాక్పాట్ అని. సో అలాంటివి అన్నమాట. జస్ట్ మీరు వచ్చి ఒక చెట్టు వేసిపోయారంటే దాంట్లో నుంచి పడే ప్రతి పండు కూడా ఒక ఫలాభిషేకాన్ని మీకు అకౌంట్లోకి వేసేస్తూ ఉంటాయి. ఒక పువ్వు కనపడింది అనుకో, ఆ పూలాభిషేకం చేసినటువంటి ఫలితాన్ని మీకు అకౌంట్లో వేసేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విషయాన్ని కొంచెం మదిలో ఉంచుకోండి. ఫస్ట్ టైం చేసినప్పుడు దాదాపు ఒక 15,000 20,000 వీడియో వెళ్తే రీచ్ వెళ్ళితే దాంట్లో ఒక 100-150 మంది ఆచరించారన్నమాట. అది కూడా హ్యాపీయే. ఆ 100 మంది వచ్చి ఇక్కడ చాలా చెట్లు నాటేసి వెళ్ళారు, విత్తనాలు చల్లేసి వెళ్ళారు. వాటిలో ఎన్ని చెట్లు వచ్చున్నాయో అదంతా కూడా చాలా గొప్ప ఫలితాన్ని తీసుకుని వస్తాయన్నమాట. ఇంకా దాన్ని వైడ్ రేంజ్లో ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందించాలి అన్నది నా అభిప్రాయము. ఎప్పుడన్నా మీరు అరుణాచలంకి వచ్చి ఈ విధంగా ఒక పూల మొక్క నాటి లేదా ఒక విత్తనాలు చల్లేసి వెళ్తారు కదా, అప్పుడు మనం ఒక డ్రైవ్ లింక్ ఒకటి క్రియేట్ చేస్తామన్నమాట. దాంట్లో మీరు ఏ ప్రదేశంలో నాటారు లొకేషన్ గూగుల్ మ్యాప్లో పెట్టి ఆ ఫొటోస్ని మీరు తీసి దాంట్లో డ్రైవ్ చేయడం వల్ల ఎంతమంది నాటారు అన్నది మనకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. సో మనం ఎంత పని చేస్తున్నాము అన్నది గవర్నమెంట్కి కూడా చూపించవచ్చు. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా చాలా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. తెలుగు వాళ్ళ వల్లే అరుణాచలం నాశనం అయిపోయింది, వాళ్ళే మొత్తం డస్ట్ చేశారు, ఈ ఇక్కడ ప్రశాంతత పోయింది అనేసి. సో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మంచి పనులే చేస్తారని మనం ఇలాంటి కార్యాల ద్వారా మనం వాళ్ళకి చెప్దాము. సో అరుణాచల శివ తొందరలోనే గిరిపైకి వెళ్ళే వీడియో వస్తుందన్నమాట. చూడండి అరుణాచల శివ ఎంత స్వచ్ఛమైన జలపాతం వస్తూ ఉందో. సో అక్కడికి వెళ్ళి మనం స్నానం చేయొచ్చు. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉందన్నమాట. నిజంగా ఇక్కడ ఉన్న కూలింగ్కి ఒక 5 నిమిషాలు కూడా దాని కింద తలపెట్టలేమన్నమాట. నిజంగా ఒక్కొక్క వరవడి తల మీద పడుతుంటే ఒక్కొక్క జన్మ ఎత్తుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది మనకి. సో అదే అన్నమాట అరుణాచలం ఉన్నటువంటి మహిమ. అంతే నిజానికి ఈ లోపలికి ఒక గుహ కూడా ఉందన్నమాట. చాలా లోపలికి ఉంది ఆ గుహ కూడా. మేబీ ఏదన్నా పెద్ద పాములు ఉండొచ్చేమో. లోపలికైతే దిగుతుంది, అర్థమవుతుంది. దాని పొజిషన్ ఏంటనేది కొంచెం లోపలికే దిగుతూ ఉంది. సో కొంచెం వెళ్ళడానికే భయంకరంగా ఉందన్నమాట. వెళ్ళే ప్రయత్నం చేయడం మంచిగా అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి చూస్తాను ఎలా ఉందో. ఈ గుహ చూడవచ్చు మీరు, లోపలికి ఉందన్నమాట. లోపలికి వెళ్ళడానికి కూడా దారి ఉంది. ఒక మనిషి మాత్రమే వెళ్ళగలుగుతాడు. కాకపోతే వెళ్ళాలంటే డేర్ చేయాలి. ఎందుకా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇక కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. గుహ లోపలికే ఉంది. చూడాలంటే కొంచెం భయం వేస్తూ ఉంది. సో వెళ్ళాలా వద్దా అన్నది భయం వేస్తుంది అనమాట.
ఎనీవే ఇప్పుడున్న కొంచెం మంచి ఎక్విప్మెంట్స్తో వచ్చి చూడడానికి ప్రయత్నం చేద్దాము.